అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జయరామ్ ఫ్యాషన్స్. ఈరోజు పట్టులంగా అందంగా ఎలా కుట్టాలో తెలుసుకుందాం. ముందుగా కొలతలు గమనించండి. పొడవుకు 1 ఇంచు తక్కువ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి. 2 చోట్లను పొడవుకు 1 ఇంచు తక్కువ ఉంటే చాలు. బెల్ట్ పట్టి వస్తుంది కాబట్టి సరిపడుతుంది. కట్ చేసేయండి. ఇప్పుడు 4 భాగాల మీద ఉంది ఆ పీసు. 4 పొరల పైన ఒక్కొక్క పొరని 4 భాగాలుగా చేస్తే 16 భాగాలుగా అవుతుంది. చూడండి అది ఎలా చేస్తున్నాను. ఏ పీసునైనా సరే 16 భాగాలు చేసుకోండి. ఇప్పుడు పైన పొర 4 భాగాలుగా ఉంటే కింద నుండి 4 భాగాలుగా అవుతాయి. 4 4లో 16 కరెక్ట్గా సరిపడుతుంది. నాలుగు పొరలు 1 2 3 4 16 4 4 16. ప్రతి పీసుని మీరు 16 భాగాలు చేసుకోవాల్సిందే. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం. 8కి కొంచెం ఎక్కువగా ఆ కార్నర్లో ఈ కార్నర్లోనూ ఒక మార్క్ చేసుకోండి. 2 మడతల పైన ఉంది 2 మీటర్ల పీసు. క్రాస్గా మార్క్ చేయండి కట్ చేసుకునే దానికోసం. ఇప్పుడు ఆ వెడల్పు ఉండేటి ఒకవైపు, వెడల్పు తక్కువ ఉండేటి ఒకవైపుగా మడత వేయండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక మడత వేసుకోండి. ఆ కింద ఉండే ఆ క్రాస్గా ఉండే ముక్కను తీసేయండి. ఇది కొత్త వారి కోసం ఇలా చెప్తున్నది, వచ్చిన వాళ్ళకు కాదు. ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ అలా ఒకసారి మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అది కొత్త వారి కోసం మాత్రమే చెప్తున్నాను. పైన కూడా తీసేసేయండి. ఇది లైనింగ్ అయిపోయి కటింగ్ అంతే. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని అతకబెట్టేసేయండి. ఆ 4 ముక్కలు అతకబెట్టేస్తే సరిపడుతుంది. రెండు కుట్లు వేస్తూ మీరు అతికించుకోండి. కింద వైపు అలా ఫోల్డ్ చేస్తూ కుట్టి వేసేసుకోండి. కింద వైపు లేదంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకోండి. ఇప్పుడు బాగా గమనించండి. ఫస్ట్ అది కుట్లేకి 2 ఇంచులకు తక్కువ 1.8 టేప్లో ఎలా కనపడుతుంది అనుకోకండి. 2 ఇంచులకు తక్కువ అలా తెలియజేయాల్సి వచ్చింది. 2 ఇంచులకు తక్కువగా మార్క్ చేసుకోండి. అప్పుడు మనం చేసిండే ఆ 16 భాగాలు ఒక్కొక్క భాగం దగ్గర 2 ఇంచులకు తక్కువగా, ప్రతి 2 ఇంచులకి తక్కువగా ఒక మార్కు చేసుకోవచ్చు మీరు. ఇదొక పద్ధతి. అన్నిటికీ 16 చోట్ల. ఇప్పుడు బాగా గమనించండి.
ఆ కట్ చేసిండే దగ్గరికి మనం ఈ మార్క్ చేసుకొని ఉండేది 2 ఇంచులకు తక్కువ మార్క్ చేసుకొని ఉండేది 2 ఒక చోట వచ్చేలాగా చేస్తూ కుట్లు వేసుకుంటూ రావాలి. పైన వెడల్పు ఉండాలి, కింద తక్కువ ఉండాలి. ఆ బాడీ వరకు కుట్టుకుంటే చాలు. మిషన్ బాడీ ఎంత ఉంటుందో అంత. ఇప్పుడు ఆ మిషన్ బాడీ దాటి ఇంకా కొంచెం కిందికి కుట్టుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ కుట్టు కంటే ఈ కుట్టు కొంచెం పొడవుగా కుట్టుకోవాలి. చూడండి, ఇది ఎక్కువ కుట్టినాం. ఇప్పుడు 2 ఇంచుల మార్కు ముందు కట్ చేసుకునే దగ్గర 2 కరెక్ట్గా పెట్టి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఒక కుట్టు పైకి, ఒక కుట్టు పొడవుగా, ఒక కుట్టు పొట్టిగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. లాస్ట్ వరకు అన్ని కుట్లు అలానే కుట్టుకోవాల్సి ఉంటుంది. మనం మార్క్ చేసిండేది కింద కట్ చేసిండేది 2 గుర్తులు ఒకే చోట రావాలి. అప్పుడు మాత్రమే కుట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిండేది లేదు, టేప్తో అయినా కొలుచుకోవచ్చు. 2 ఇంచుల వరకు అట్లా పట్టుకొని అటు నుంచి పెట్టుకోండి, ఏం సమస్య లేదు. ఇప్పుడు టేప్తో కొలుచుకొని కూడా ఎప్పుడెప్పుడు కుట్టుకోవచ్చు. ఇది ఒక పద్ధతి, ఇది రెండో పద్ధతి అనుకోండి. బాడీ వరకు కుట్టది అంతే. మిషన్ బాడీ వరకు. ఇప్పుడు చూడండి, సార్కి టేప్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మిషన్ దగ్గరనే చూస్తే అక్కడి నుంచి అక్కడి వరకు 2 ఇంచులు ఉంది. దానికి కొంచెం తక్కువ కుట్టేసుకుంటే ఇప్పుడు మనం కుట్టు ఎడమ చేతి గోరు దగ్గర కరెక్ట్గా పట్టుకొని అక్కడ కుట్టేటప్పుడు అటు చూసుకుంటే ఒకేసారి వస్తుంది. సార్కి ఆ మార్క్ చేసుకునేది టేప్ తీసుకునే పని ఉండదు. కొత్త వారి కోసం మొదట చెప్పినలాగా మార్క్ చేసుకోండి. కొంచెం కొన్ని రోజుల తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ముందుగానే ఇలా చేసేకి సాహసం చేయొద్దు. చివర్లో కుట్లు కోసం అది అంతవరకు వదిలి కుట్టు వేసేసేయండి. పదహారు భాగాల్లోనూ ఒక్కొక్క భాగంలో 2 ఇంచులకు తక్కువగా వచ్చింది. ఇప్పుడు చూడండి, అది ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. కుట్టుకి కరెక్ట్గా అటు అర్థం ఇటు అర్థం రావాలి. అది చూడండి, ఇటువైపు అటువైపు మడవద్దు. అర్థం అటు అర్థం ఇటు. ప్రతి కుట్టుకి అర్థం అటువైపు అర్థం ఇటువైపు ఉండాలి. ఆ మడత అర్థం అటు ఉండాలి, అర్థం ఇటు ఉండాలి. అది 2 చేసుకోవడం, అటు అర్థం ఇటు అర్థం. ఇప్పుడు ఆ చివరి వరకు అంటే 15 ఇంచుల దాకా ఉంది. అంటే 30 ఇంచులకు పైబడి ఉంది. కుట్లు లేకపోను. ఇప్పుడు లైనింగ్ని అతకబెట్టండి. ఇప్పుడు జిప్ ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాం.
ఇప్పుడు వీడియోలో చూసిన లాగానే ఒకవైపు అలా జిప్పు పెట్టి కుట్టేసేయండి. అక్కడ కొంచెం కుట్టేయండి, లేదంటే జిప్పుకి ఉండే ఆ లాక్ వెళ్ళిపోతుంది. ఇంకా పోదలా. ఇప్పుడు ఎడమ చేతి వైపు పీస్ని మాత్రం తీసుకొని ఆ లంగా పీస్ని ఎడమ చేతి వైపు ఆ జిప్పు కుట్టిండేదాన్ని చూడండి, బోర్లు ఇచ్చండి. వాటి మీద బోర్లు ఇచ్చి ఇప్పుడు మీరు ఎంత కుట్టారో అంతవరకు కుట్టు. ఆ లంగా పీస్ని లైనింగ్ పీస్ని కట్ చేయండి కొద్దిగా. జిప్పు మీద పడుకోకుండా జిప్పు సైడ్లోనే కుట్టుకుంటూ వచ్చేయండి. వన్ సైడ్ ఫుట్ ఉంటే వాటిని వాడుకోండి, సుఖంగా ఉంటుంది. ఒకసారి ఆ జిప్పును అటు ఇటు కదిల్చండి, వస్తుందా రాదా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడే రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మడత వేసి ఇంకో కుట్టు పైన వేసేయండి. మనం అక్కడ కుట్టేది ఒక 6 ఇంచుల వరకు కుడుతున్నాం, అంతకు మించి ఏం అక్కర్లేదు. 5 ఇంచుల వరకు ఉంటే చాలు ఓపెన్. అక్కడ 5 ఇంచులు 4 ఇంచుల వరకు ఉంటే ఓపెన్ దండిగా అవుతుంది. ఇలా ఒకటి ఫుల్ కోసం ఇవి కుట్టేసుకోండి. ఐదు ఇంచుల దాకా ఒక మార్క్ చేసుకొని కట్ చేయండి. దాన్ని మడుస్తూ కుట్టేయండి. ఇది బెల్ట్ పట్టి కోసరం. ఇప్పుడు అవి రెండు ఒకటి పైన ఒకటి పెట్టి ఒక కుట్టు వేయండి. చిన్న దానిపైన పెద్దది ఉండేలాగా చూసుకొని కుట్టు వేయండి. చూడండి, అక్కడ హోల్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ అంత మాత్రం వచ్చేలాగా ఓ 4-5 చేసుకోండి. అవి అన్నీ సీరియల్గా ఒకటి పెట్టేసి పైన కుట్టేయండి. ఇప్పుడు వాటి నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కుడి చేతి వైపు పీస్ది, కుడి చేతి వైపుది వాటిపైన ఒక కుట్టు వేసేయండి. ఎడమ చేతి వైపున ఆల్రెడీ జిప్పు అతకబెట్టినాం. ఇప్పుడు కుడి చేతి వైపు కూడా జిప్పు అతకబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాటికి సమంగా ఆ ముక్కను తీసేయండి. అది ఇప్పుడు జిప్పుని
కుడి చేతి వైపు కూడా అతుకు పెట్టాలి. జిప్పు కింద ఉండాలి. ఇప్పుడు పూర చివరనేయండి కుట్టు. పూర చివర కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇంకొక కుట్టు లోపల వైపు కొద్దిగా లోపలికి వేసేసుకోండి, ఎంత వస్తే అంత. 6 ఇంచుల దాకా వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాటిని మడుస్తూ కుట్టేయండి, లోపలికి మడుస్తూ. జిప్పు లోపల ఉండాలి, బయటికి కనపడకూడదు అది. ఇప్పుడు బెల్ట్ పట్టి అతకు పెడతాను. లైనింగ్ క్లాత్ మీద నుంచి అతకు పెట్టుకుంటూ వస్తున్నాం. బెల్ట్ పట్టీని లైనింగ్ క్లాత్ పై నుంచి అతకు పెట్టండి. ఇప్పుడు మనం అవన్నీ కుట్టుకున్నాం కదా, ఆ లుఫ్లు అక్కడి నుంచి మళ్ళీ జాయింట్ చేయండి. అది కింద ఉంది ఆ పీసు. కొంచెం గమనించండి. వాటిని మడుస్తూ కుట్టేయండి. ఇటువైపు కూడా మడుస్తూ ఒక కుట్టు. ఇప్పుడు వాటిపైన డబల్ కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. డబల్ కుట్టు తప్పనిసరిగా వేయాలి. అది అలా ఉంటే థ్రెడ్ ఎక్కించుకోనేకి రిస్క్ అవుతుంది. రెండు వైపులా డబల్ కుట్లు అయిపోయినది. ఇప్పుడు మంచిగా ఫోల్డ్ చేస్తూ మడుచుకుంటే కుట్టేయండి. ఇప్పుడు చూడండి, అక్కడ హోలు చివరికి అర్థమవుతుంది. ఇంకా అవన్నీ ఎందుకోసం అనేది చివరి వరకు మీకు అర్థం కాదు, కొంతమందికి అర్థం అయిండొచ్చు. నీట్గా మడుస్తూ బెల్ట్ పట్టిని ముగించేయండి. ఎప్పుడు కుట్టినా నీట్గానే కుట్టాలనే ఆలోచన తల్లో ఉండాలి. స్పీడ్గా కుట్టాలి కాదు, నీట్గా నువ్వు ఎంత స్పీడ్ అయినా కుట్టుకో, పర్వాలేదు. రెండో కుట్టు చివర్లో వేసుకుంటూ వచ్చేసేయండి. కింద వైపు కూడా రెండో కుట్టు ఉంది, మీరు గమనించండి. ఇప్పుడు కింద వైపు బార్డు దగ్గర నుంచి అతికించుకుంటూ రావాలి ఎప్పుడైనా కానీ, ఎందుకంటే కింద బార్డు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ జిప్ లోపలికి అనేసుకొని నీట్గా అది కట్ చేయండి. ఆ లాక్ను లోపలికి లాక్కోండి. అక్కడ మంచిగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత ఉండాలంటే అంతవరకు పైనకి వచ్చేయచ్చు.
ఎన్ని ఇంచులు కావాలంటే అన్ని ఇంచుల వరకు పైనకి వచ్చి కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది అది. 2 కుట్లు వేసుకోండి. చూడండి, ఇప్పుడు థ్రెడ్ ఎక్కిస్తున్నాం, గోల్డ్ థ్రెడ్ ఆ హోల్లో బయటకి తీసేసినాం. అప్పుడు 5 ఇంచులు పెట్టి కట్ చేసినాం కదా ఒక పీస్, అక్కడ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లుఫ్లో చూడండి ఎంత లూజ్ కావాలంటే అంత వాటిలో ఎట్లా వచ్చే కొద్దీ లూజ్ అవుతుంది. వాటిలో ఇంకా లూజ్ కావాలంటే మళ్ళీ లోపలికి ఇంకో రౌండ్ అది పూరా లోపల ఎక్కించేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పూరా లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్త కరెక్ట్ లూజ్కే పెట్టాలి. మళ్ళీ లూజ్ చేసుకునేది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఒక్కసారి విషయం తెలియజేస్తే. ఇప్పుడు ఆ 4 పీసుల్ని కింద ఆ థ్రెడ్ కోసం అలా క్రాస్గా మడత వేసి ఒక్క కుట్టు వేసేసేయండి. క్రాస్ మడితే చూసుకోండి, డిజైన్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టేసేయండి. 2 వైపులా అలా కుట్టుకోవచ్చు. లేదంటే ఎంబ్రాయిడింగ్ దారం ఉంటే వాటితో అయినా డిజైన్గా దారం జుట్టేసుకోవచ్చు. లేదంటే హ్యాంగర్లు అయినా కొనుక్కొని వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు అక్కడ 2 హుక్కులు కుట్టేసుకోవాలి. పెద్ద హుక్కులు దొరుకుతాయి, వాటికి 2 ఇస్తారు. ఆ 2 సరిపడవు కాబట్టి మనం అలా క్లాత్ను కుట్టాల్సి వచ్చింది. అలా 2 కుట్టండి. ఒకటైతే కుట్టొద్దండి, 2 కుట్టాలి. ఒకటైతే మంచిగా ఉండదు. అలా కుడితే 2 మాత్రమే సరిపోతాయి. ఇంకా ఎక్కువ లూజ్ చేసుకోవాలో టైట్ చేసుకోవాలంటే కాదు కాబట్టి ఇప్పుడు మనం క్లాత్ కదా అలా 2 పెట్టేసి చూడండి, ఎంత లాగినా కూడా రాదు. ఎంతైనా లూజ్ చేసుకోవచ్చు, ఎంతైనా టైట్ చేసుకోవచ్చు. జిప్పు చూడండి, అది లాక్ అదిన్నామంటే ఇంకా రాదు. అది అలా అట్లంటేనే చూడండి ఎంత లీజుగా వెళ్ళిపోయిందో. చూడు కుట్లు జిగ్జాగ్ లెవెల్లో ఎంత మంచిగా వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.